ప్రైజ్ లార్డ్. జీవముగల దేవుని పరిశుద్ధాత్మ సహవాసం వడలి. ఈరోజు వాగ్దానం మన కొరకు పరిశుద్ధ గ్రంథం నుండి కీర్తన గ్రంథం 121 అధ్యాయము 12వ వచనం. ఆయన నీ ప్రాణమును కాపాడును, ఆయన నీ ప్రాణమును కాపాడును. ప్రియమైన దేవుని బిడ్డలారా, కీర్తనకారుడు ద్వారా మనతో మాట్లాడుతున్నటువంటి మాట ఏంటంటే, దేవుడు ఆయన బిడ్డలైనటువంటి వారిని ఆయన కాపాడుతాడు, ఆయన రక్షించుకుంటాడు, ఇరుకులో నుండి విశాలతను కలగచేస్తాడు. ఈ మాట ఆయనను ఆరాధిస్తున్నా, ఆయన నామను ఘనపరుస్తున్నా, ఆయన నామను ఇచ్చిస్తున్నటువంటి మనందరితో ఉంది. నిజమే, ఎవరు ఆయన బిడ్డలు? ఆయన ప్రేమిస్తూ, ఆయన ఆరాధిస్తూ, ఆయనకు నమ్మకమైన పని చేస్తున్న వారికి మాత్రమే. ఆమేన్. అట్టి కృపా సమృద్ధి క్షేమాన్ని మనమందరము అందుకోవాలని, ఆయన నామాన్ని మహింపరచుకోవాలని మనసారా కోరుకుంటున్నాను. ప్రార్థన చేసుకుందాం. మరి అస్సాం ప్రదేశంలో వర్షం కలిగినటువంటి ప్రాంతాలలో వరద బీభత్సం వల్ల ఎందరో మరి ఇండ్ల మధ్యన నిలబడలేని పరిస్థితుల్లో ఉండి, తినటానికి త్రాగటానికి లేని పరిస్థితుల మధ్యన నలిగిపోతున్నటువంటి వారికి దేవుడు సహాయం అందించేలాగా ప్రార్థించేద్దాం. సకల ఆశీర్వాదాలకు కారణభూతుడు అయిన నా ప్రియ పరలోకపు తండ్రి, నీ పరిశుద్ధమైన నామాన్ని బట్టి నీకు వందనాలు, స్తోత్రాలు, స్తుతులు. నేను ఈ సమయం మంది నీ సన్నిధిలో చేరిన మమ్మల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. మమ్మల్ని దీవించండి, ఆదరించండి, కనికరించి కాపాడి కృప చూపి మా ఏడలని నూతనమైన కార్యం జరిగించుకుంటారని మాకు కలిగిన సమస్తాన్ని మేలుతో తృప్తిపరచండి. ఎవరైతే తన బిడలగా ఉన్నవారిని ప్రభు రక్షిస్తని చెప్పారో, అయ్యా, ఆనాడు ఇజ్రాయేల్ ప్రజలను రక్షించినట్లుగా, కాపాడుకున్నట్లుగా నీ బిడలైన వారందరినీ మీరు భద్రపరచుకొనండి, కాపాడుకొనండి, ఆదరించండి, మేలుతో తృప్తిపరచండి. స్తుతి, ఘనత, మహిమ, ప్రభావం మీరే ఆరోపించుకుంటారు. మాకు కలిగిన సమస్తాన్ని మేలుతో తృప్తిపరుస్తారని, అడుగువాటి కంటే ఊహించే వాటి కంటే అధికమైన కార్యములు జరిగింపగలిగినటువంటి తండ్రి, జరిగింప చేస్తున్న నా దేవా, మీకే వేలాది కోట్ల కొలది స్తోత్రాలు చెల్లిస్తున్నగా దీవించమని, మా ఎడలని నూతనమైన కార్యం జరిగించుకోమని, మాకు కలిగిన సమస్తం అంతటిని మేలుతో తృప్తిపరిచి లారాబాలారాబిద్దికలారా కృపతో నింపమని. అయ్యా, ఇదిగో ఆషాము ప్రాంతాల్లో జలప్రలయం మధ్యన నివసించడానికి, తినటానికి, నిద్రపోవడానికి వసతులు లేక ఇబ్బందులు పడుతున్న ప్రతి కుటుంబానికి నీ కృప, గవర్నమెంట్ ద్వారా వెళ్ళవలసినటువంటి ఆదరణ వారికి దయచి, ఇతర దేశాల్లో సరైన వసతులు లేక ఇబ్బందులు పడుతున్న ప్రతి కుటుంబాన్ని దీవించమని యేసుక్రీస్తు నామములో ప్రార్థించుకున్నాం తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ ఆల్. ప్రైజ్ లార్డ్. దేవుడు దీవించును గాక. ఆమెన్.